నమస్కారం తోటి కరస్పాండెంట్ మిత్రులారా. ఒక స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించడంలో మనందరికీ అతి పెద్ద తలనొప్పి అడ్మిషన్ల సమయం. వందల కొద్దీ అప్లికేషన్లు, రిజిస్టర్లలో పేర్లు రాయడం, ఫోటోలు అతికించడం, మళ్ళీ ఆ డేటాని వెతకడం, ఇదంతా ఎంతో శ్రమతో కూడుకున్నదో మనందరికీ తెలుసు. అందుకే మన పనిని 100% తేలిక చేసే ఒక అద్భుతమైన డిజిటల్ సొల్యూషన్‌ను నేను మీకు చూపిస్తున్నాను. ఇది స్వయంగా నేను తయారు చేసింది. ఇంతకీ నా పేరు సంపర వెంకట కిషోర్. నేను నడుపుతున్న స్కూల్ శ్రీ శ్రీనివాస విద్యాక్షేత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, కేశవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మిత్రులారా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటి అంటే, నేను రూపొందించిన యాప్. దీనిలో మనకి ఇది మీరు చూస్తున్నది డాష్‌బోర్డ్. అసలు దీంట్లో యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి అంటే మన ప్రభుత్వం ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అడ్మిషన్ ఫార్మ్ దగ్గర నుంచి మనం ఈ ఇన్స్‌పెక్షన్‌లో జరిగే మనకి అడ్మిషన్ అండ్ విత్‌డ్రావల్ రిజిస్టర్ దాకా కూడా అన్నీ కూడా ఇందులోనే మనకి ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలాగా నేను దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో, అయితే ఇప్పుడు ముందు ఇది నా స్కూల్ యొక్క య యాప్ ఇది. సో, మీకు కనిపిస్తుంది ఇది డాష్‌బోర్డ్. దీంట్లో మనకి ఎంతమంది స్టూడెంట్‌ని ఎంటర్ చేసాం. తర్వాతే ఈ రెవెన్యూ ఎంతొస్తుంది, పెండింగ్ ఎంతుంది, అటెండెన్స్ ఎంత అనే విషయాలతో పాటుగా ఇక్కడ చూస్తే మీకు అడ్మిషన్ అకాడమిక్ ఇయర్ అంటే 2023, 24 దగ్గర నుంచి ఇంకా అలా కంటిన్యూగా అంటే అంతకుముందుది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది అది. తర్వాత ఇక్కడ చూసినప్పటికి మనకి ఇది ప్రొఫైల్ లాగిన్ అయ్యేదనమాట. సో, దాంతో పాటుగా మనకి ఇంకా ఏముంటాయి అంటే మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్ ఉంటుంది. అంటే మనకి ఏ నెలలో ఎంత కలెక్ట్ అయ్యింది అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మనకి స్టాఫ్ ఏ విధంగా ఎవరు ప్రిన్సిపల్ ఎవరు, ఆఫీస్ ఇన్‌చార్జ్ ఎవరు, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మనకి అందులో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఎఫిషియల్ రేటింగ్ అని, తర్వాత న్యూ అడ్మిషన్ ఇక్కడ క్లిక్ చేసుకో డైరెక్ట్‌గా. సో, ఇలా ఇది డాష్‌బోర్డ్ మీకు కనిపించేది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్‌లో మనం ఏం చెప్తానుకున్నాము అంటే అడ్మిషన్. ఈ అడ్మిషన్ అనే దాంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి న్యూ అడ్మిషన్, తర్వాత అడ్మిషన్ రిపోర్ట్, ఏ అండ్ డబ్ల్యూ రిజిస్టర్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా! అడ్మిషన్ అండ్ విత్‌డ్రావల్ రిజిస్టర్ ఉంటది కదా! అది. తర్వాత అడ్మిషన్ ఫీజ్. సో, ఈ కేటగిరీలన్నీ కూడా ఈ అడ్మిషన్ అనే ఒక ఆప్షన్‌లో ఉంటాయి. సో, దీని గురించి మనం ఒక్కొక్క దాని గురించి వన్ బై వన్ నేను చెప్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ అడ్మిషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్‌ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఏమేమి ఉంటాయి ఇందులో చూడండి మీకు. మీకు చూస్తే ఇది స్టూడెంట్ ప్రొఫైల్ అనమాట అండి ఇది. ఇందులో మనకొచ్చేటప్పటికి మన అడ్మిషన్ ఫార్మ్‌లో మనకి ఏదైతే ఉంటాయో ఎవ్రీథింగ్ దీంట్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టూడెంట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ టంగ్, స్టూడెంట్ ఆధార్, నేషనాలిటీ, రిలిజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, చైల్డ్ ఇన్ఫో నంబర్. సో, దీంతో మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అవుతాయి. తర్వాత మనకి ఫ్యామిలీ అండ్ గార్డియన్ డీటెయిల్స్ కూడా మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి చూడండి. మా ఫాదర్ నేమ్, ఆక్యుపేషన్, ఆధార్ నంబర్, ఫోన్. అలాగే మదర్‌ది గార్డియన్ నుండి గార్డియన్. రెసిడెన్షియల్ అడ్రెస్, తర్వాత స్టేటు ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఎంటర్ అయ్యి ఉంటాయి. తర్వాత థర్డ్ ఆప్షన్‌గా మనం చూసినట్టయితే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మదర్‌ది. బ్యాంక్ నేమ్, బ్రాంచ్, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్. సో, ఈ విధంగా. తర్వాత మనకి ఈ సైడ్ చూస్తే అకాడమిక్ హిస్టరీ కనిపిస్తుంది మనకి. సో, దీంట్లో ప్రీవియస్ స్కూల్ కోడ్ అంటే ఆ స్కూల్ కోడ్, లాస్ట్ క్లాసు, తర్వాత మనకి మీడియము, ప్రమోటెడా కాదా, ఆ ప్రీవియస్ టీసీ నంబర్ ఎంత, టీసీ ఇచ్చిన డేట్ ఎంత. సో, ఈ విధంగా ఈ డీటెయిల్స్ ఉంటాయి. మనకి కరెంట్ ఎన్రోల్‌మెంట్ చూసినట్లయితే మనం స్కూల్‌లో ఏ క్లాస్‌లో జాయిన్ అయ్యాడు. అంటే మనకి క్లాస్ ఏ క్లాస్‌లో జాయిన్ అయ్యాడు. తర్వాత మన ఏ మీడియం తీసుకుంటున్నాడు. సో, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. సో, తర్వాత ట్రాన్స్‌పోర్ట్ టైప్ ఇక్కడ. అంటే మనకి వాడు లోకల్‌లో ఉన్నాడా, నాన్ లోకల్. లోకల్‌లో ట్రిప్ ఉంటాయి. నాన్ లోకల్ అలాగే. సో, ఇక్కడ మీకేంటంటే మెయిన్‌గా మీకు ఉపయోగపడేది బాగా ఫీజ్ కన్సెషన్ ఇస్తూ ఉంటాం మనకి. సో, వాటి డీటెయిల్స్ కూడా మనకి దీంట్లో ఉంటాయి. తర్వాత ఈ ఆప్షన్ 6 చూస్తే మనకి ఆహ్, స్టూడెంట్ ఆధారు అంటే డాక్యుమెంట్స్‌ని మనం ఇందులో మనము సేవ్ చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్ ఆధార్ కార్డు,
తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ టీసీ ఈ విధంగా ఇవన్నీ కూడా. సో, వీటితో పాటు మనకేంటి అంటే ఇక్కడ మనకి ఆఫీస్ యూజ్ అని ఉంది కదా! ఇక్కడ క్లా పర ఏ క్లాస్ పర్మిట్ ఇచ్చాం మనం, ఏ ప మీడియము, తర్వాత అడ్మిషన్ నంబరు మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరిచ్చిన సీరియల్ నంబర్ ప్రకారం అడ్మిషన్ నంబరు ఎంటర్ అయిపోతుంది. తర్వాత ఏ రోజు మనకి జాయిన్ అయ్యాడనే విషయం చూసినట్లయితే ఇక్కడ అడ్మిషన్ డేట్ కూడా మీకు మనం చేసుకోవచ్చు. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సబ్మిట్ అడ్మిషన్ అనేది యాడ్ చేస్తే గనక ఆ స్టూడెంట్ యొక్క అడ్మిషన్ అంతా కూడా యాడ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఈ తర్వాత చూస్తే మనకి అడ్మిషన్ రిపోర్ట్ అని ఉంది. ఈ అడ్మిషన్ రిపోర్ట్‌లో ఏమొస్తుందంటే, మనం అడ్మిషన్స్ ఎన్ని చేసుకున్నాం, ఎన్ని ఎంటర్ చేసుకున్నాం. సో, దాని ప్రకారం మనకిక్కడ అడ్మిషన్ నంబర్ వైస్ అలా క్లాసు మొత్తం అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకిక్కడ. సో, ఇది ఈ విధంగా మనకి ఈ అడ్మిషన్ రిపోర్ట్‌లో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇది మెయిన్ ఏ&డబ్ల్యూ రిజిస్టర్. చూడండి ఇది నేను ఆల్రెడీ ఇందాక 2 ఎంటర్ చేశాను. ఆ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి ఏమవుతుంది అంటే, ఈ విధంగా మనకి ఎంటర్ చేయక్కర్లేకుండానే దీంట్లోకి జనరేట్ అయిపోతుంటుంది. చూడండి మనకి మీరు రిజిస్టర్ ఆఫ్ అడ్మిషన్ అండ్ విత్‌డ్రావల్స్ బుక్స్ ఓపెన్ చేసి చూస్తే, సో, ఎవ్రీ కాలమ్ ఇందులో కూడా ఉంటుంది. సో, ఎవ్రీ కాలమ్ ఇందులో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్‌గా ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎవ్రీథింగ్ దాంట్లోకి యాడ్ అయిపోతాయి. సో, ఇలా యాడ్ అయిపోయిన తర్వాత మనకి చేయాలి ఏంటి మనకి ఇదంతా కావాలంటే గనక మనకి ఎక్సెల్‌లో కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ మనం చూసినట్టయితే దీన్ని ప్రింట్ కూడా మనం తీసుకోవచ్చు. తీసుకొని మనం రిజిస్టర్ మనం బ మ స పెట్టుకొని దీంట్లో మిస్టేక్స్ లేకుండా దీన్ని చూసుకుంటూ దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత చూసినప్పటికి ఇందులో వచ్చినప్పటికి అడ్మిషన్ ఫీస్ చూసినట్లయితే అడ్మిషన్ ఫీజ్ ఎంట్రీ. సో, ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్‌లో మనం చూడండి 00001 అనే ఒక అడ్మిషన్ నంబర్ యాడ్ చేసాం. సో, సమ్ స్టూడెంట్ నేమ్‌లో వచ్చింది. అడ్మిషన్ నంబరు, క్లాసు, వాళ్ళ ఫాదర్ నేము, అప్లికేషన్ ఫీ ఎంత తీసుకున్నారు మీరు, రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత తీసుకున్నారు, బుక్స్ సెంటర్‌కి ఎంత అయింది, యూనిఫార్మ్ ఫీజ్ ఎంత అయింది, ఎగ్జామ్ ఫీజ్ ఎంత అయింది, తర్వాత డిపాజిట్ ఏదైనా ఉందా, కొన్ని స్కూల్స్‌కి సంబంధించి చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ సబ్మిట్ అండ్ సేవ్ పేమెంట్. ఇలా సేవ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్‌గా అక్కడ మనకి ఫీజ్ ఆప్షన్ అనేది కూడా ఒకటుంటుంది. దాంట్లో కూడా ఇవి ఎంటర్ అయిపోతాయన్నమాట అండి. సో, ఈ విధంగా మనం చూసినట్లయితే అడ్మిషన్ అనే ఒక ఈ యొక్క ఆప్షన్‌లో న్యూ అడ్మిషన్ అనేది, అడ్మిషన్ రిపోర్ట్ అనేది, అలాగే ఏ&డబ్ల్యూ రిజిస్టర్. ఏ&డబ్ల్యూ రిజిస్టర్ అంటే తెలుసు కదా! రిజిస్టర్ ఆఫ్ అడ్మిషన్ అండ్ విత్‌డ్రావల్స్. సో, ఇది తర్వాత అడ్మిషన్ ఫీజ్ అంటే మనం ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ ఇక్కడ మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటే ఏమవుతుందంటే అక్కడ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2026 ఇక్కడ మారుతూ ఉంటుంది ఇలాగా. అకాడమిక్ ఇయర్‌ని బట్టి మనకు మారుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి అడ్మిషన్ ఫార్మ్‌లో ఫిలప్ చేసినప్పుడే మనకి చాలా కూడా అన్నిట్లోనూ కూడా ఇది ఆటో జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఇది జస్ట్ అడ్మిషన్ ఫార్మ్ గురించి చెప్పాను మీకు. దీని ప్రకారం ఇంకా చాలా ఆప్షన్స్ మనకున్నాయి. అవేంటనేది నెక్స్ట్ పార్ట్‌లో మనం చూద్దాం. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.